రెండవ రకము స్కూల్లో నేర్చుకున్నవి కావచ్చు, టీచర్స్ చెప్పినవి కావచ్చు, మీ పేరెంట్స్ చెప్పినవి కావచ్చు, అన్నీ విని ఈ క్రమశిక్షణను కంటిన్యూ చేస్తూ మీ యూత్ను, ఈ యూత్లో నా యూత్ అనేది చాలా ప్రెషియస్, మీరంతా బలవంతులు. ఈ బలాన్ని, ఈ స్ట్రెంగ్త్ని అంతా మీ కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో రెండో కేటగిరీ ఏంటంటే ఇవన్నీ పాటించి మీ కెరియర్ని బిల్డప్ చేసుకునే యూత్. ఇంకొక యూత్, రెండు రకాల యూత్. ఫస్ట్ యూత్ ఎలాంటి గోల్ సెట్టింగ్ లేకుండా, ఎలాంటి భవిష్యత్తు కార్య ప్రణాళిక లేకుండా, ఏమాత్రము బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసి ఈ కెరియర్ లేకుండా రోడ్ల మీద తిరిగి లేకుండా భవిష్యత్ అంతా అంధకారం చేసుకున్న యూత్ ఒకటైతే, రెండో రకము ప్రణాళికబద్ధంగా మీరు చదివిన చదువును ఉపయోగించుకొని పెద్దలు చెప్పినది విని మంచి కెరియర్లో స్థిరపడ్డ యూత్ ఒకటి. నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు యూ టు డిసైడ్ టు విచ్ కేటగిరీ యూ వాంట్ టు గో. ఈ రెండు రకాల యూత్లలో మీరు ఏ కేటగిరీని ఎంచుకొని ఏ కేటగిరీ వైపు వెళ్తారో అది మీ చేతుల్లో ఉంది. అవర్ డ్యూటీ ఈజ్ ఫినిష్డ్. We have accomplished our responsibilities. Now it is your responsibility to set in which category you want a journey. ఏ కేటగిరీలో వెళ్తారో, మీ భవిష్యత్తును, మీ జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారనేది ఈ రెండు కేటగిరీలో మీ చేతిలో ఉంది. కాబట్టి విద్యార్థులు భవిష్యత్తులో ఈ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఆ స్టేజ్లో మీరు ప్రణాళికబద్ధంగా స్వంత స్వీయ క్రమశిక్షణతో ఉండి చదువుకుంటేనే, ఇంతకుముందు ఎంఏఓ గారు చెప్పినట్టుగా ఉలి దెబ్బలకు తాలుకొని శిల్పి చేతిలో మలిచినట్టుగా మీరు మలువబడితే మీ కెరియర్ ఒక రోజున ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తారు. కాబట్టి మీరు ఒక మంచి నిర్ణయంతో, లేక మంచి ప్రణాళికబద్ధంగా, మంచి యూత్గా, మంచి విద్యార్థులుగా మంచి కెరియర్ను ఎన్నుకొని ఒక 5-6 సంవత్సరాల తర్వాత, నేను కొంతమందితో చెప్పాను, నువ్వు నాకు 5-6 సంవత్సరాల తర్వాత లేక 7-8 సంవత్సరాల తర్వాత మంచిగా సెటిల్ అయ్యి నాకు కనబడాలని చెప్పినాను. సో మీరంతా రెండో కేటగిరీని ఎన్నుకొని మంచి జీవితాల్లో స్థిరపడాలనేది నా కోరిక, మా అందరి ఆశ. ఆ విధంగా చేస్తారని నేను నమ్ముతూ, సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. 10th ఎగ్జామ్స్కి నేను అందరికి ఒక్కొక్క పెన్ను గిఫ్ట్ ఇచ్చినాను, తర్వాత ఇక్కడ కాకపోయినా నేను ఇస్తాను. సో ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, గో విత్ ద కాన్ఫిడెన్స్ అండ్ కమ్ విత్ ద విక్టరీ. థ్యాంక్ యూ.